ఆవరించరావా పవిత్రాత్మదేవా చేసిరావా నిరతం తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ప్రియేకదేవ వందనం, ప్రియేకదేవ స్తోత్రం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. క్రీస్తునాథుని యందు దేవుని ప్రియులకు సహోదరి సహోదరులారా, దైవార్చన సంవత్సరాలు 3 ఉంటాయి. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం. ప్రతి సంవత్సరంలో కూడా పాస్కా కాలంలో వచ్చే 4వ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారం లేదా దానితో పాటు దైవ పిలుపు ఆదివారం అని కూడా అంటారు. మంచి కాపరి ఆదివారం లేదా దైవ పిలుపు ఆదివారం. ఒకసారి ఒక నటుడికి ఉత్తమ నటుడు అవార్డు లభించింది. తను అవార్డు తీసుకున్న తర్వాత సన్మాన కార్యక్రమం జరుగుతుంది కదా. తను ఇంటికి వచ్చిన తర్వాత సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అయితే తను మన మిషనరీ స్కూల్లో ఫాదర్ల దగ్గర, అమ్మగారి దగ్గర చదువుకున్నాడు. తనకి ఆ సత్కరించడం, ఆ సన్మానం అంతా అయిపోయిన తర్వాత తనకి మైక్ ఇచ్చి, మీకు బాగా ఇష్టమైంది ఏదైనా మీరు ఒక డైలాగ్ చెప్పండి అని అంటే, తన మైక్ తీసుకుని ప్రభువే నా కాపరి అని ఆ కీర్తన చెప్పడం మొదలుపెట్టాడు. ఎన్నో కీర్తన అది? 23వ కీర్తన. మైక్ తీసుకుని నటులు ఎట్లా చెప్తారు? హావభావాలతో, ఇమోషనల్గా
రాజకీయంగా అట్లా చెప్తారు కదా, తన మైక్ తీసుకుని ప్రభువే నా కాపరి అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కీర్తన అంతా అయిపోయిన తర్వాత అందరూ లేచి గట్టిగా చప్పట్లు కొట్టి తను అభినందించారు. అప్పుడు ఆ యాక్టర్ మైక్ తీసుకుని, ఈ కీర్తన నాకు ఇక్కడ కూర్చున్న మా ఫాదర్ గారు మాకు నేర్పించారు. మా ఫాదర్ గారు నా జీవితంలో పెద్ద పాత్ర పోషించారు అని చెప్పి, ఇప్పుడు నాకు నేనే ఇంత బాగా చెప్తే నాకు నేర్పించిన ఫాదర్ గారు ఇంకెంత బాగా చెప్తారు, దయచేసి మా ఫాదర్ గారిని పైకి వచ్చి ఈ కీర్తన చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నానని అడిగారు. అందరూ కూడా ఫాదర్ గారిని పిలుస్తున్నారు. ఫాదర్ గారు అయ్యో అంత పెద్ద స్టేజ్ మీదకి నేను ఎందుకండి, ఇది తనకు జరిగే సన్మానం కదా, నేను రాను అని అంటున్నాను. అయినా సరే అందరూ బలవంత పెట్టేసరికి ఫాదర్ గారు అక్కడికి వచ్చారు. మైక్ తీసుకుని అదే కీర్తన చెప్పారు, ప్రభువే నా కాపరి అని తను చెప్పారు. చెప్పే ఒక్కొక్క మాటలో అది తన వ్యక్తిగత అనుభవం లాగా, తను నాటకీయంగా చెప్పడం కాకుండా ఇది తన అనుభవంలో నుంచి పొంగుకొస్తున్నట్టుగా, ఏడుపు ఆపుకుంటున్నట్టుగా అందరికీ తెలిసింది. కీర్తన అయిపోయిన తర్వాత ఎవరు లేచి నిలబడలేదు, ఎవరు చప్పట్లు కొట్టలేదు, అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనాన్ని బ్రేక్ చేస్తూ ఆ యాక్టర్ మైక్ తీసుకుని, నాకు కీర్తన తెలుసు, ఫాదర్ గారికి కాపరి తెలుసు అని చెప్పాడు. నాకు కీర్తన తెలుసు, మా ఫాదర్ గారికి కాపరి తెలుసు. నేను చెబితే అందరూ చప్పట్లు కొట్టేలాగా నేను చెప్తాను, కానీ మా ఫాదర్ గారు చెప్తే మనసు కదిలేలా చెప్తారు. అదే ఆయనకి నాకు, ఆయన చెప్పిన దానికి నేను చెప్పిన దానికి ఉన్న తేడా. నాకు కీర్తన తెలుసు, ఆయనకి కాపరి తెలుసు. కీర్తన తెలిసిన వాడు చప్పట్లు కొట్టేలా చెప్తాడు, కాపరి తెలిసిన వాడు ఎదుటి వాడు మనసును హత్తుకునేలాగా చెప్తాడు. క్రీస్తునాథుని యందు దేవుని ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారం అని పిలుస్తారని ఫాదర్ గారు ఉపోద్ఘాతంలో చెప్పారు. అలానే దైవ పిలుపు ఆదివారం అని కూడా తెలిపారు. ఈస్టర్ రోజున జ్ఞానస్నానాలు జరిగాయా? జ్ఞానస్నానాలు పొందుకున్నారా? ఎవరన్నా పొందుకున్నారా జ్ఞానస్నానాలు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా జ్ఞానస్నానం తీసుకున్న వాళ్ళు? లేదా మీ పిల్లలు కానీ జ్ఞానస్నానం తీసుకున్న వాడు ఎవరైనా చేతులు ఎత్తండి. జ్ఞానస్నానం తీసుకున్నవాడు మంచిది. మనకు తెలియనటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే, ఒక పెళ్లిలో ఎలాంటి పట్టణాలు తీసుకోవాలి అని వెళ్ళి ఫాదర్ గారిని అడుగుతాం. ఫాదర్ గారు పట్టణాలు ఇస్తారు, పెళ్లికి సంబంధించినవే ఇస్తారు, వేరేవి ఇవ్వరు. మన తల్లి తెలిసిన ప్రతి ఆదివారం మనకిచ్చే పరిశుద్ధ గ్రంథ పట్టణాలు అలానే ఉద్దేశపూర్వకంగా ఏరి కోరి ఎంచి ఇస్తుంది. ఎందుకు ఇది ఈ పాస్కా కాలంలో ఈ పట్టణాలు ఎందుకు తిరుసభ తీసుకుంది అంటే, ఇది ఇప్పుడు మొదలయ్యేది కాదు. మనకి తపస్సు కాలంలో, శ్రమల దినంలో మొదటి ఆదివారం యేసుక్రీస్తు ఆయన 40 రోజుల పాటు ఉపవాసం చేసి ఎడారిలో శోధనలు అనుభవించే ఆదివారం. ఆ రోజు ఏం చేస్తారంటే, ఎవరు జ్ఞానస్నానం తీసుకోవాలో ఎంచుకుంటారు. అంటే జ్ఞానస్నానం ఎవరెవరు తీసుకోవాలో వాళ్ళని ఆ మొట్టమొదటి వారం వాళ్ళు తీసుకుంటారు. రెండో వారం వాళ్ళకి అది నిశిత పరిశీలన అని అంటారు. అంటే జ్ఞానస్నానం తీసుకోబోయే వాళ్ళ యొక్క వివరాలు తీసుకుని రెండో వారం, మూడో వారం అలా ఆ తపస్సు కాలంలో 4 వారాల పాటు వాళ్ళని సిద్ధపరుస్తారు. సిద్ధపరిచిన తర్వాత 5వ వారం పవిత్ర వారం అయిపోయిన తర్వాత పాస్కా పండుగ రోజున వాళ్ళకి జ్ఞానస్నానం ఇస్తున్నారు. అవునా? జ్ఞానస్నానం తీసుకుని ఈ రోజుకి 4 వారాలు, ఈ 4వ వారంలో వాళ్ళు అడుగు పెడుతున్నారు. తిరుసభ ఇచ్చేటటువంటి పట్టణాల్లో 3 రకాలుగా మనం చూడాలి. ఒకటి చరిత్ర. యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు ఆయన చెప్పినప్పుడు కన్నా ఆయన ఉత్థానం తర్వాతే ఎక్కువగా అర్థమయ్యాయి శిష్యుడికి. ఆయన చెప్పిన మాటలు, నేను మంచి కాపరి అనే మాట ఆయన చెప్పింది ఆయన బ్రతికి ఉండగా పెద్దగా ఎవరికి అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే ఈరోజు సువిశేషం 18వ వచనంలో ఆగిపోతుంది, కానీ 19వ వచనం ఒకసారి మనం చూస్తే ఈ మాటల వలన మరలా యూదులలో భేదాభిప్రాయాలు వచ్చాయి. 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటది? అతనికి దయ్యం పట్టింది. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన మాట్లాడితే
ఇదే సువిశేషం, ఇది దయ్యం పట్టిందని అనుకున్నారు అందరూ. ఎవరికి అర్థం కాల, ఎందుకు ఈ మాటలు ఆయన చెప్పాడు అని ఎవరికి కూడా అర్థం కాలేదు. యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలు వాళ్ళకి ఎప్పుడు అర్థమయ్యాయి అంటే ఆయన ఉత్థానం తర్వాత వీళ్ళందరికీ అర్థమయ్యాయి. కాబట్టి యేసుక్రీస్తు బ్రతికి ఉండగా చెప్పిన మాటలు సువిశేషం అవుతాయి. మొదటి